హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఇది ఒక ఆటోనామస్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో కనుక మీరు జాబ్ పొందితే కనుక డైరెక్ట్ పర్మనెంట్ జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ఆధారంగా మీకు బేసిక్ పేతో పాటు టీఏడిఏ అండ్ ఆల్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నోటిఫికేషన్ చూద్దాము. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్గా ఇచ్చారు. అంటే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ప్రొఫెసర్ ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్టు లెవెల్ 3 ప్రకారము పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పే మ్యాట్రిక్స్ 1 to దాదాపు ఒక 13-15 దాకా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క రకమైన గ్రేడ్ పే ఉంటుంది. దాంతోపాటు టోటల్ అలవెన్స్లన్నీ కలుపుకొని మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఈ పొజిషన్కి లెవెల్ 3 ప్రకారము గ్రేడ్ పే ఉంటే మరియు దాని శాలరీ కూడా ఉంటుంది. దీనికి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ లేదా జియోఫిజిక్స్ అనేది కలిగి ఉండాలి. దాంతోపాటు పిహెచ్డి డిగ్రీ ఇన్ ఎబో సబ్జెక్ట్ అనేది కూడా కలిగి ఉండాలి. మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ పొజిషన్కి 45 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయి. కొన్ని పొజిషన్స్ మనకు 8th స్టాండర్డ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి అప్పర్ లెవెల్ వరకు వెళ్తున్నాయి. ఫస్ట్ మనము చిన్న లెవెల్లో ఉన్న చిన్న క్వాలిఫికేషన్స్తో ఉన్న పొజిషన్స్ని చూద్దాం. లాస్ట్కి వెళ్దామండి. దాదాపు ఒక 20-25 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, లాస్ట్ పోస్టు 24 పోస్ట్ నెంబరు. దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి పోస్ట్ నేము. ఒకటే ఒక పొజిషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి. దీనికి 8th స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి పే లెవెల్ 1 ద్వారా మీకు రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ పోస్ట్ నెంబర్ 23. ఇది కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 పొజిషన్ అన్రిజర్వ్డ్ కింద ఉంది. దీనికి పే లెవెల్ 1 ద్వారా రెమ్యునరేషన్ ఉంటుంది. దీనికి కూడా 8th స్టాండర్డ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ 25 years ఉండాలి. 22nd పోస్ట్ నెంబర్ వచ్చేసి డ్రైవరు. ఇది ఓన్లీ 1 పొజిషన్ ఉంది. రిజర్వ్డ్ ఫర్ ఓబీసీకి లెవెల్ 2 ప్రకారము పేమెంట్ అనేది వస్తుంది. దీనికి ఎస్ఎస్సి లేదా మ్యాట్రిక్ లేదా ఎస్ఎస్సి ప్లస్ 2 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంతోపాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 30 years అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 21 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఓన్లీ 1 పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్. దీనికి పే లెవెల్ 4 ద్వారా పేమెంట్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ 12th స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. దీనికి 10 minutesలో 80 words per minute ఇన్ ఇంగ్లీష్ అనేది కంప్యూటర్లో టైపింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఉంటుంది. పోస్ట్ నెంబర్ 20 టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు అన్రిజర్వ్డ్. దీనికి పే లెవెల్ 5 ఇచ్చారు. దీనికి బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 55% మార్క్స్ అనేది కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎబో రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఉండాలి. 19th పొజిషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఓన్లీ 1 పోస్టు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. దీనికి పే లెవెల్ 5 ఉంది. దీనికి కూడా బీఎస్సీ కంప్యూటర్స్ విత్ 55% మార్క్స్తో కలిగి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years. నెక్స్ట్ 18th పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు అన్రిజర్వ్డ్. పే లెవెల్ 5. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో దాంతోపాటు కొన్ని రకాల డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా చదవండి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఉంది. పోస్ట్ నెంబర్ 17 టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్. పే లెవెల్ 5. దీనికి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ 55% మార్క్స్తో కలిగి ఉండాలి. 28 years అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ పొజిషను పోస్ట్ నెంబర్ 16 టెక్నికల్ అసిస్టెంట్ 1 పొజిషను రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. పే లెవెల్ 5. దీనికి బీఈ లైబ్రరీ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అనేది కలిగి ఉండాలి లేదా మ్యాథమెటిక్స్ ఇన్ బీఎస్సీ 55 మార్క్స్తో కలిగి ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ మైక్రోసాఫ్ట్ ఆఫీసు లైబ్రరీ ఇట్లా సాఫ్ట్వేర్ రిలేటెడ్
నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. పోస్ట్ నెంబర్ 15 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు అన్ రిజర్వ్డ్, పే లెవెల్ 6 ఉంది. దీనికి ఎంఎస్సి జియో ఫిజిక్స్ 55% మార్క్స్తో కలిగి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. చాలా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో అనేది కొంత లెంతీ అవ్వచ్చు, అదేవిధంగా కొంత బోరు కూడా కొట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ పోస్టులకు సంబంధించి ప్రతి పోస్ట్ ఏంటి మరియు దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా వివరిస్తున్నాను. నెక్స్ట్ పొజిషన్ మనం చూస్తే కనుక పోస్ట్ నెంబర్ 14 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఓన్లీ 1 పోస్టు అన్ రిజర్వ్డ్, పే లెవెల్ 6. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథ్స్ లేదా అప్లైడ్ మ్యాథ్స్ పైన 55% మార్క్స్ కలిగి ఉండాలి. 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 13 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు అన్ రిజర్వ్డ్, పే లెవెల్ 6. దీనికి ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ 55% మార్క్స్ కలిగి ఉండాలి. 30 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. పోస్ట్ నెంబర్ 15 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్, పే లెవెల్ 6. దీనికి ఎంఎస్సి జియాలజీ 55% మార్క్స్తో కలిగి ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఫీల్డ్ సర్వే కలిగి ఉండాలి. 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి ఉంటుంది. పోస్ట్ నెంబర్ 11 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇది పే లెవెల్ 6. దీనికి ఎంఎస్సి జియో ఫిజిక్స్ 55% మార్క్స్ కలిగి ఉండాలి అండ్ ఏబుల్ టు హ్యాండిల్ జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కలిగి ఉండాలి. 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 10 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇది ఓన్లీ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ వాళ్ళకి, పే లెవెల్ 6. దీనికి ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ 55% మార్క్స్ కలిగి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఎబోవ్ ద రిప్యూటెడ్ రీసెర్చ్ లేదా ల్యాబొరేటరీ లేదా ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ అబ్జర్వేషన్ డిపార్ట్మెంట్లో కలిగి ఉండాలి. 33 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. పోస్ట్ నెంబర్ 9 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ ఓన్లీ 1 పొజిషన్ ఉంది, పే లెవెల్ 6. దీనికి బీఈ లేదా ఎంఈ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఏ రిప్యూటెడ్ రీసెర్చ్ లేదా ల్యాబొరేటరీ లేదా ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఉండాలి. గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 33 ఇయర్స్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గౌట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 8 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఓన్లీ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్, పే లెవెల్ 6. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ 55% మార్క్స్తో ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అబ్జర్వేషన్ కలిగి ఉండాలి. 30 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 7 టెక్నికల్ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది అన్ రిజర్వ్డ్, పే లెవెల్ 7. దీనికి బీఈ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 55% మార్క్స్ ఉండాలి. దీనికి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అంతేకాకుండా మిగతా పాయింట్స్ కూడా ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా చదవండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 6 టెక్నికల్ ఆఫీసర్ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్, పే లెవెల్ 7 ఉంటుంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లేదా డిజిటల్ కమ్యూనికేషన్లో 55% మార్క్స్తో కలిగి ఉండాలి. అండ్ మాస్టర్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 5 టెక్నికల్ ఆఫీసర్ 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పే లెవెల్ 7. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ జియో ఫిజిక్స్లో 55% మార్క్స్ ఉండాలి అండ్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ జియో ఫిజిక్స్ కలిగి ఉండాలి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 4 టెక్నికల్ ఆఫీసర్ 3 1 పోస్టు అన్ రిజర్వ్డ్, పే లెవెల్ దీనికి 11. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ 55% మార్క్స్ కలిగి ఉండాలి. 8 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 3 ఫెల్లో 1 పోస్టు రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షను, పే మ్యాట్రిక్స్ 10 ఉంది. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కలిగి ఉండాలి. 2 to 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పేస్ ఫిజిక్స్ కలిగి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఉంటుంది.
నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 2, ఇది 1 పోస్టు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి 10. దీనికి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి అండ్ 2 నుంచి 3 సంవత్సరాల కంప్యూటర్ అండ్ డేటా హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకుని చదువుకున్నాము. పోస్ట్ నెంబర్ 1 ప్రొఫెసర్ ఈ ఓన్లీ 1 పోస్ట్ ఉంటుంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి 13 అండ్ దీనికి ఎనీ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ కలిగి ఉండాలి. పిహెచ్డి కూడా కలిగి ఉండాలి అండ్ 10 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారు అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 45 ఇయర్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని అనుకుంటున్నాను. దయచేసి మన వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.